హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో వినాయక చవితికి చేసుకునే 5 రకాల ప్రసాదాలని ఈజీగా అండ్ త్వరగా అయిపోయే విధంగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అది కూడా ఒక్క పిండి చేసుకుంటే 5 రకాల ప్రసాదాలు కూడా చాలా త్వరగా చేసేసుకోవచ్చు. మరి నేను ఇక్కడ చూపించబోయే ప్రసాదాలు వచ్చేసి కుడుములు, ఉండ్రాళ్ళు, అలాగే మోదకాలు, ఇంకా కజ్జికాయలతో పాటుగా ఉండ్రాళ్ళ పాయసం అండి. సో ఇవి 5 కూడా ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. సో ఇది ఎందుకు అంటే మోదకాలు, అలాగే పూర్ణం కుడుములు, ఇంకా ఉండ్రాళ్ళు, కజ్జికాయల్లోకి స్టఫింగ్ కోసం నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము 2 కప్పులతో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే కనుక మనం చేసుకున్న ప్రసాదాలన్నిటికీ కూడా సరిపోతుంది కరెక్ట్గా. సో ఈ తురుము వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి అంతా కూడా నెయ్యి బాగా పట్టేంత వరకు 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఈ విధంగా పొడి పొడిగా తయారవుతుంది. కొబ్బరి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అండి, లేదంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి, అంటే కొబ్బరిలో బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. అలా చేస్తే కనుక బెల్లం ముక్కలు వేసుకున్నాం కదా, అవి ఏమన్నా ముక్కల్లాగా ఉండిపోతే మొత్తం అంతా కూడా కరిగిపోతుంది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మనకి బెల్లం తురుములో కొబ్బరి బాగా వేగితే కనుక చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఇంకొక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అది ఉడికేలోగా వేరే స్టవ్ పై ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఇందులో వాటర్ వేసి మరిగించుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. ఇది ఎందుకు అంటే ఈ కుడుములన్నింటికి కూడా సరిపడగా బియ్యపిండిని ఉడికించుకోవడం కోసం. 1.5 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో కూడా 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఇప్పుడు వచ్చేసి ఒక 1/4 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. అంటే మనకి ఈ పిండి అనేది కొంచెం చప్పదనం లేకుండా బాగా ఉంటుంది, కొంచెం తీయగా ఉంటుంది. అందుకోసం కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి బాగా మరిగించుకోవాలండి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత అంతా కూడా వాటర్ పీల్చుకునేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ బియ్యపిండి షాప్లో తీసుకున్నదైనా కూడా వాడుకోవచ్చు. మేమైతే కనుక బియ్యాన్ని కడిగి ఆరబెట్టి పిండి ఆడించుకున్నాం, అది వేసుకున్నాను అనమాట. సో ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిపై మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. సో ఈలోగా మనకి కొబ్బరి కూడా కాస్త దగ్గర పడిపోతుందండి, ఒకసారి చెక్ చేసుకుందాము. అంతా కూడా బాగా వేగిపోయి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇందాకటి కన్నా కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇలా కలర్ మారిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి మళ్ళీ అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనకి ఈ కొబ్బరి మిశ్రమం అంతా కూడా దగ్గర పడడానికి ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుందండి. సో దగ్గర పడిందని తెలుసుకోవడం కోసం ఈ విధంగా చేతితో కొద్దిగా తీసుకుని చిన్న సైజు బాల్ లాగా తీసుకుంటే ఈ విధంగా రావాలండి. అలా వస్తే కనుక కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకోవడం కోసం వేరే స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 1 కప్ వరకు వాటర్ వేసి మరిగించుకోవాలి. మనకి వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగానే ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు నానబెట్టి ఉంచుకున్నానండి అరగంట పాటు. సో ఆ పచ్చిశనగపప్పు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి పప్పును బాగా ఉడికించుకోవాలి. ఈలోగా మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా బియ్యపిండి, అది కూడా కొద్దిగా వేడైతే చల్లారి ఉంటుందండి. ఒకసారి మూత తీసుకుని మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకుని దీన్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఇలా ఉడికించుకున్న బియ్యపిండి పూర్తిగా కనుక చల్లారిపోతే ఆ ఉండల్లా ఉండిపోతుందండి. అందుకోసం కొద్దిగా వేడి ఉన్నప్పుడే ఈ విధంగా చేతితో ఒత్తుకుంటూ మనం ముద్దలాగా చేసుకోవాలి. చేయి కొంచెం కాలుతుందండి, కావాలంటే కొద్దిగా వాటర్తో చేతిని తడి చేసుకుని ఈ విధంగా అంతా కూడా మనం ఒత్తుకుంటూ ముద్దలాగా చేసుకుంటే కనుక ఉండలేమీ లేకుండా మొత్తం అంతా కూడా చపాతీ ముద్దలాగా రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా కూడా ఈ విధంగా ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట.
ఇలా ఒత్తుకున్న తర్వాత ఇందులోంచి కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా బాగా ప్రెస్ చేసి రౌండ్ బాల్ లాగా చేసుకోవాలండి. సో 5 రకాల ప్రసాదాల్లో ఫస్ట్ వచ్చేసి మోదకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని తీసుకుని ఈ విధంగా పల్చగా రోల్ చేసుకోవాలన్నమాట. తర్వాత అరచేతిలో పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న కొబ్బరి మిశ్రమం ఉందా కదండి, దాన్ని కొద్దిగా అంటే చిన్న సైజు బాల్ లాగా తీసుకుని దీన్ని సెంటర్లో పెట్టి మొత్తం పిండి అంతా కూడా పైనుంచి క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా టైట్గా రోల్ చేసుకుని ఈ విధంగా చేతితో ఒత్తుకుంటూ ఉండాలండి. తర్వాత పైనుంచి ఇలా తీసుకుంటే ఎక్స్ట్రాగా పిండి ఏమైనా ఉంటే కూడా తీసేసుకోవచ్చు అనమాట. అంటే ఒక కోన్ షేప్లో చేసుకుని ఈ విధంగా రోల్ చేసుకుంటే మనకి మొత్తం అంతా కూడా బాగా సెట్ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మోదక్ షేప్లో రావడం కోసం ఒక ఫోర్క్ తీసుకుని ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే కనుక మనకి మోదక్ షేప్ అయితే వచ్చేస్తుందండి. ఒకవేళ ఇలా చేయడం కష్టం అనుకుంటే కనుక ఆ మౌల్స్ కూడా అమ్ముతారండి, అవి తెచ్చుకుని అందులో పెట్టుకుని కూడా ప్రెస్ చేసేసుకోవచ్చు. కానీ ఈజీగానే వచ్చేస్తుంది ఇలా కూడా. సో చూసారు కదా, ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనం పప్పు ఉడికించుకుంటున్నాం కాబట్టి అందులో వేసుకోవడం కోసం ఉండ్రాలు చేయాలి కదా, దానికోసం కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా చిన్న సైజు బాల్స్ లాగా చేసుకోవాలి. ఉండ్రాళ్ళ పాయసానికి ఏంటంటే చిన్నగా ఉంటేనే బాగుంటుంది. మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారో అన్ని ఉండ్రాళ్ళు కూడా ఈ విధంగా చిన్నగా చేసేసి రెడీగా పెట్టేసుకుని మనకి పప్పు ఉడికిందో చెక్ చేసుకుందామండి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఉండ్రాళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్పు బెల్లం తురుము కూడా వేసుకోవాలి. స్వీట్ ఇంకా కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్నీ కూడా బెల్లంతో చూపిస్తున్నానండి, మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను బాగుంటుందని, లేదంటే కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. సో ఈలోగా మనం మిగతా ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మోదక్ ఎలా చేయాలో చూపించాను కదా, ఇప్పుడు మనం పూర్ణం కుడుములు చేసుకోవడం కోసం కొద్దిగా పిండి తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత కొబ్బరి మిశ్రమాన్ని ఈ విధంగా చిన్నగా బాల్ లాగా చేసేసుకొని సెంటర్లో పెట్టి మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసుకొని మనం రౌండ్గా కనుక రోల్ చేసుకుంటే అంటే ఉండ్రాల్లాగా చేసేసుకోవాలన్నమాట. చాలా నీట్గా వచ్చేస్తుంది. సో ఇదొక షేప్లో కాబట్టి ఇదొక ప్రసాదం రెడీ అయిపోయింది. తర్వాత కజ్జికాయలు చేసుకోవడం కోసం ఒక అరటాకు తీసుకుని చూపిస్తున్న విధంగా చిన్న సైజులో చపాతీలాగా ఒత్తుకోవాలండి. తర్వాత కొద్దిగా కొబ్బరి మిశ్రమం తీసుకుని చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని పైనుంచి ఇదంతా కూడా కవర్ చేసేసుకోవాలి. అండ్ పైన వచ్చేసి మనం కజ్జికాయ షేప్ కోసం ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూసారు, ఈ విధంగా కనుక మలుచుకుంటే సరిపోతుంది. మనకి కజ్జికాయ మౌల్డ్ ఉంటే కనుక అందులో పెట్టేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ప్రెస్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో ఇలా చేసుకుంటే కజ్జికాయలు కూడా రెడీ అయిపోతాయి. ఇవి మీకు ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత కుడుములు చేసుకోవడం కోసం కొద్దిగా పిండిని తీసుకుని చూపిస్తున్న విధంగా రౌండ్గా బాల్గా చేసేసుకోవాలండి. ఇప్పుడు వచ్చి సిలిండ్రికల్ షేప్లో చేసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇందులో కూడా కొద్దిగా కొబ్బరి పెట్టుకోవాలి. నేను అన్నీ కూడా ఇక్కడ కొబ్బరి మిశ్రమం చేశాను కాబట్టి అన్ని స్టఫింగ్తోనే చూపిస్తున్నాను. మీకు విడిగా కావాలంటే కనుక వీడియో ఉందండి, అండ్ కాస్ట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో కొబ్బరి పెట్టేసుకుని మొత్తం అంతా కూడా కవర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి సిలిండ్రికల్ షేప్లో. అప్పుడు ఫింగర్స్తో కనుక ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా కుడుము రెడీ అవుతుంది. సో దీంతో మనకి ఇక్కడ మోదకాలు అండ్ ఉండ్రాళ్ళు, కుడుములు అండ్ కజ్జికాయలు ఇవన్నీ రెడీ అయిపోతాయి. అన్నీ కూడా రెడీగా చేసేసుకుని పెట్టేసుకున్న తర్వాత వీటిని మనం ఆవిరికి ఉడికించుకోవాలి. ఇవన్నీ చేసుకుంటున్నప్పుడే మనం ఆవిరి పెట్టుకోవడం కోసం స్టవ్ పై ఒక ఇడ్లీ కుక్కర్ పెట్టి వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలండి. అలా వాటర్ మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని అందులో ఈ విధంగా కజ్జికాయలు అండ్ కుడుములు పెట్టుకున్నాను. తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకుని దానిపైన వచ్చేసి ఉండ్రాలు అండ్ మోదకాలు పెట్టుకున్నానండి. మోదకాలు పై వరకు ఉంటాయి కాబట్టి అవి ఏమి బ్రేక్ అవ్వకుండా పైన పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అవి ఉడికేలాగా ఉండ్రాళ్ళ పాయసానికి ఉండ్రాళ్ళు వేసుకున్నాం కదా, ఇవి కూడా ఉడికిపోయలేదని చెక్ చేసుకుందామండి. 3 to 4 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి ఉడికిపోతాయండి. సో మనం ఉడికింది లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఒక ఉండ్రం తీసుకుని ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటే కనుక మెత్తగా ఉంటుందండి. అలా అయితే ఉడికిపోయినట్టే. సో ఇలా ఉడికిన తర్వాత ఇది కూడా అందులో వేసేసుకుని కొద్దిగా బియ్యపిండి తీసుకున్నాను. అంటే ఒక 1 టీ స్పూన్ బియ్యపిండి తీసి కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా పల్చగా కలిపి
ఈ ఉండ్రాళ్ళ పాయసంలో అయితే వేసేసుకున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని బియ్యపిండి ఉండలు లేకుండా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఈ విధంగా కొంచెం చిక్కబడుతుంది. సో చిక్కదనం కోసం బియ్యపిండి కూడా యాడ్ చేశాను. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోతుంది. అలాగే 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే మనం ఆవిరికి పెట్టి ఉడికించుకుంటున్న మోదకాలు ఉండ్రాలు అవి కూడా ఉడికేలా చెక్ చేసుకోవాలండి. మనం చేతితో పట్టుకుంటే కనుక చేతికి పిండి ఏమి అంటుకోకుండా ఉంటే అవి ఉడికిపోయినట్టే. నేనైతే చేతితో పట్టుకోవడానికి ట్రై చేశాను, చాలా వేడిగా ఉంది, కానీ చేతికైతే ఏమీ అంటుకోలేదండి. ఇలా అంటుకోలేనప్పుడు మన పైన ఉన్న ప్లేట్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అడుగున ప్లేట్లోని కజ్జికాయలు అలాగే కుడుములు పెట్టాను కదా, సో అవి కూడా ఉడికాయ లేదా అనేసి చూసుకోవాలి ఒకసారి. అవి కూడా ఏమి చేతికి అంటుకోకుండా ఉంటే కనుక మొత్తం అన్నీ తీసేసుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళ పాయసం, కజ్జికాయలు అలాగే కుడుములు ఇంకా మోదకాలు వీటితో పాటుగా ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా చాలా ఈజీగా అండ్ త్వరగా చేసేసుకోవచ్చండి. మరి వినాయక చవితికి ఇవన్నీ కూడా మీరు చేసి ఆ గణేశునికి అయితే నైవేద్యంగా పెట్టండి. మరి వీడియో కనుక మీకు నచ్చింది, బాగా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. తప్పకుండా ఈ రెసిపీస్ అన్నీ కూడా మీరు ట్రై చేయండి. ఇవే కాకుండా ఇంకా గణేష్ చతుర్థికి చేసుకునే ప్రసాదాలన్నీ కూడా ఎండ్ కార్డ్స్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.